తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. గుంటూరు రోడ్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అనుబంధ విభాగాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను పార్టీ పరిశీలకులను ప్రకటించారు. ఒంగోలు నగర టీడీపీ అధ్యక్షునిగా బండారు మదన్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డపాటి వెంకట, తెలుగు యువత అధ్యక్షునిగా అయ్యప్ప, ప్రధాన కార్యదర్శిగా సిక్కాకొల్లి నరసింహారావు, నగర మహిళా అధ్యక్షురాలుగా పెద్దిశెట్టి వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ముంతాజ్, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నిడమానూరి పావని, ప్రధాన కార్యదర్శిగా సాక్షి వెంకట సుజాత, అంగన్వాడీ సాధికార సమితి నగర అధ్యక్షురాలుగా దుర్గా మల్లేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మి, నియోజకవర్గ అధ్యక్షురాలుగా రాజ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా శారదలను ప్రకటించారు. నూతనంగా ఎంపికైన కమిటీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పరిశీలకులు సూచించారు. ఓకే అన్న చెప్తున్నావా కొంచెం జాగ్రత్త తీసుకుంటా. వంద వెహికల్ ర్యాలీ కిట్టు బాయ్ అలా గిట్టా నా మామూలు నుంచి చారన్న బొమ్మనేని ఓకే అన్న సార్లా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్షులుగా పివి ప్రసాద్ యానాది సామాజిక వర్గం నుంచి, అట్లాగే జనరల్ సెక్రటరీ ఇట్లా శ్రీనివాస్ ఎరుకల సామాజిక వర్గం నుంచి, టౌన్కేమో పొన్నాసు మురళి ఈయన ఎరుకల సామాజిక వర్గం, జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు యానాది సామాజిక వర్గం, కాన్స్టిట్యున్సీకి పివి ప్రసాద్ అధ్యక్షులు, ఇట్టా శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ. అలాగే టౌన్ మైనార్టీ సెల్ ఎమ్మెల్యే గారు చాలా ఎక్కువ టైం తీసుకున్నారు దానికి. అధ్యక్షులుగా టౌన్కి శిలార్, జనరల్ సెక్రటరీ ఎక్కడ శిలార్, జనరల్ సెక్రటరీగా నాయబ్ రసూల్ గారు, నాయబ్ రసూల్ కాయ్. అట్లాగే టౌన్ మైనార్టీ సెల్కి స్పోర్ట్స్ పర్సన్ గా ఒలి గారిని, ఒలి మన్ను భాష అంతేనా, మన్నూరు భాష. వైస్ ప్రెసిడెంట్ గా పిచ్చా సాహెబ్, ప్రెసిడెంట్ గా దొడ్డా చంద్రశేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా కేనల శ్రీనివాస్ విశ్వబ్రాహ్మణ్, వైస్ ప్రెసిడెంట్ గా పిన్ని వెంకటేశ్వర్లు పల్లికాడు. అట్లాగే ఈ బీసీసీఎల్ టౌన్ కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆవుల మాధవ్ యాదవ్, బీసీసీఎల్ నియోజకవర్గానికి బలగాని వెంకటేశ్వరరావు గౌడ్. ఎక్కడున్నారండి వెంకటేశ్వరరావు గౌడ్? జనరల్ సెక్రటరీగా ఏడుకొండలు రజిక, వైస్ ప్రెసిడెంట్ గా మన్యం శ్రీనివాస్ వడ్డెర. తర్వాత ఎస్సీసీఎల్ టౌన్ అధ్యక్షులుగా వెంకటేశ్వర్లు అల్లూరి జనరల్ సెక్రటరీగా డోలా సుబ్బారావు, ఎస్సీలు మాదిగ సమాజం, మాల సమాజం.
అట్లాగే ఎస్సీసీఎల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అధ్యక్షులుగా మన్నం శ్రీను మాల సామాజిక వర్గం నుంచి, జనరల్ సెక్రటరీగా కనుమూరి సుబ్బారావు మాదిగ, అయ్యప్ప యాదవ్, కుర్రా అయ్యప్ప యాదవ్ ఎక్కడ అయ్యప్ప యాదవ్, జనరల్ సెక్రటరీగా శ్రీకాకుళం సత్యనారాయణ వైశ్య, వైస్ ప్రెసిడెంట్ గా టీవీ సాయిరామ్, మెయిన్ కమిటీ టౌన్ సంబంధించి ఎమ్మెల్యేగా చెప్తే బాగుంటుంది. చెప్పవాళ్ళు సార్నే చెప్పాలి. ఇక ఈ యూత్ కు సంబంధించి కాన్స్టిట్యున్సీకి ఇంకొక సిట్టింగ్ కావాలా, అప్పటికి లేట్ అయింది, అదొకటి తర్వాత ఏమైనా చేద్దాం అలా ఇంతవరకు ఓకే. ఒంగోలు పేపర్కి లేట్ అవుతుంది. టౌన్ కమిటీ మీరందరూ ఎదురు చూస్తుంది. ప్రెసిడెంట్ గా బండారు మదన్, దగ్గరికి వెళ్ళు. వర్ధిల్లాలే తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలే శ్రీ దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం. సెక్రటరీ వాళ్ళ దగ్గర వచ్చిన దాకా ఉండండి, అట్టే ఉండు తీబాక. ఓకే నెక్స్ట్ ఓకే. టౌన్ జనరల్ సెక్రటరీ బోడపాటి వెంకట్ కమ్మ సామాజిక వర్గం, అలాగే టౌన్ స్పోర్ట్స్ పర్సన్ గా కంకణాల వెంకటేశ్వరరావు ఎస్సీ మాల, ఓకే. గీతాంజలి స్టూడియో కంకణాల వెంకటరావు నిలబడండి అన్న. ఇంకా ఒకసారి టౌన్ మహిళా అధ్యక్షురాలు కూడా టౌన్ మహిళా అధ్యక్షురాలు ప్రధానంగా ఎక్కువ టైం చాలా తక్కువ మంది ఉంటారు. నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానంటే జనార్దన్ గారి లాంటి లీడర్ ఒక మంచి సమున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని మనం భగవంతుడిని మన చంద్రబాబు గారిని ప్రార్థిస్తాం. జై డీజే అనండి. సంఘాలు కూడా కొన్ని వేసుకున్నాం. దానికి సంబంధించిన బాడీ కూడా ఒక 2 రోజుల లోపల కూర్చొని ఆ బాడీని కూడా వేస్తాం. ఎందుకంటే చాలామంది ఇది కావాలి అని చెప్పేసి అడుగుంటారు. దాంట్లో కొన్ని ఈక్వేషన్స్ కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా రేషియో ప్రకారంగా చూసుకునేటప్పుడు కొంతమందికి రాలేకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా కూడా మీకు భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాం. ఇంకా కూడా చాలా ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి, పార్లమెంట్ కమిటీ ఉంది, అదేవిధంగా స్టేట్ కమిటీలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే లోపల కూడా ఇంకా ఫిలప్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి అందరికీ న్యాయం చేస్తాం. అందరూ కూడా కలిసి మనం పనిచేయాలి. మనం అందరం కుటుంబ సభ్యుల మాదిరి అతనికి పోయిందే నాకు రాలేదే నేను కూడా ప్రేమించాను అట్లా అనుకోవద్దు. అందరూ కూడా ఫ్రెండ్లీ నేచర్తో పనిచేయండి, కష్టపడండి. తప్పకుండా కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఈ పదవుల్లో సెలెక్ట్ చేశామో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడాలి. తప్పకుండా కూడా అందరినీ కలుపుకొని మంచి పేరుతోటి తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.